ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ విషయంలో ఆ పార్టీ బీజేపీ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఘటనలో బీజేపీ చేతిలో స్వాతి మాలివాల్ పావుగా మారారని, అందుకే తమపై నిరాధారంగా ఆరోపణలు చేస్తున్నారని ఆప్ ఖండించింది. తమ పార్టీకి స్వాతి మాలివాల్కి ఎలాంటి సంబంధం లేదన్నారు బీజేపీ లీడర్లు. మరోవైపు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆప్ అగ్రనేతలతో బీజేపీ ఆఫీస్కు వస్తామని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. దమ్ముంటే తామందరినీ జైల్లో పెడితే పెట్టండని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఢిల్లీలో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ దాడి ఘటనలో ఆప్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిసేందుకు సీఎం ఇంటికి వెళ్లానన్నారు స్వాతి మాలివాల్. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో బీజేపీ చేతిలో స్వాతి మాలివాల్ పావుగా మారారని, అందుకే తమపై నిరాధారంగా ఆరోపణలు చేస్తున్నారని ఆప్ ఖండించింది. ఈ ఘటనలో కేజ్రీవాల్ పీఏను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. తాము విచారణకు సహకరిస్తామని పోలీసులకు ఈమెయిల్ పంపామన్నారు కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ న్యాయవాది కరణ్ శర్మ. సీఎం కేజ్రీవాల్ ఇంట్లో స్వాతి మాలివాల్ కు చెందిన విజువల్స్ మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. అందులో సీఎం భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు కనిపిస్తోంది. సిబ్బందిని వదిలించుకునే ప్రయత్నం చేశారు స్వాతి మాలివాల్. నిజాలు వెలుగులోకి వచ్చాయంటూ ఘటన రోజు ఆమె కోర్టు ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లిన రోజు విజువల్స్ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ షేర్ చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తన లీడర్స్ తో బీజేపీ ఆఫీస్కు వస్తామని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్. దమ్ముంటే తామందరినీ జైల్లో పెట్టండన్నారు. ప్రధాని మోదీ జైల్ కా ఖేల్ ఆడుతున్నారని విమర్శించారు. ఆప్ నేతలను ఒకరి తర్వాత ఒకరిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. आप ये जेल जेल का खेल खेल रहे हो, कभी एक को जेल में डालते हो, कभी मनीष सिसोदिया को, कभी अरविंद केजरीवाल को, कभी संजय सिंह को। कल मैं 12 बजे अपने सभी बड़े नेताओं के साथ, एमएलएज, एमपीज, सबके साथ 12 बजे बीजेपी हेडक्वार्टर आ रहा हूं। जिसको आप जेल में डालना चाहते हो आप जेल में डाल लो, एक साथ जेल में डाल दो। आपको लगता है कि आप आम आदमी पार्टी के नेताओं को जेल में डाल के आम आदमी पार्टी को क्रश कर दोगे? ऐसे आम आदमी पार्टी क्रश नहीं होने वाली। आप एक बार डाल के देख लो। ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ బెదిరింపులకు దిగుతుందన్నారు ఢిల్లీ మంత్రి అతిషి. ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలు ఎలా వాడుతున్నారో అలాగే స్వాతి మాలివాల్ కేసును యూజ్ చేసుకుంటున్నారన్నారు. స్వాతి మాలివాల్ పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెపై ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. విచారణ జరుగుతుండటంతో ఈ కుట్రకు పూనుకున్నారని తెలిపారు. స్వాతి మాలివాల్ కు బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని, వారిని ఎక్కడ కలిశారు, ఏం సంభాషణలు జరిగాయి అన్న దానిపై నిష్పక్షపాత విచారణ చేయాలన్నారు. कि किस तरह से ईडी, सीबीआई, एंटी करप्शन ब्यूरो, इनकम टैक्स डिपार्टमेंट को, इकोनॉमिक ऑफेंसेस विंग को इस्तेमाल किया गया। स्वाति मालिवाल जी को षड्यंत्र का मोहरा बनाया जाता है, जस्ट चुनाव से पहले बनाया जाता है। రాజకీయ కక్షతోనే బీజేపీ తమ లీడర్లను అరెస్టు చేయిస్తోందని ఫైర్ అయ్యారు ఆప్ నేతలు. ఈడీ సంస్థలతో తమకేం సంబంధం లేదంటున్నారు బీజేపీ నేతలు.